స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి తిరుపతిలో చెప్పారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ సంగతి ఏంది అని గట్టిగా అడిగితే దాని గురించి పునరాలోచన చేసి కాకినాడలో స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఆ రోజు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు, ఇది పాచిపోయిన లడ్లు ఈ మాకొద్దు అన్నారు. అప్పుడంతా అవహేళనగా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఎక్కడ పట్టినా ఊరేగింపులు చేసుకున్నారు. దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ప్యాకేజ్ కంటే కూడా ప్యాకేజ్ వల్ల ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి ఉబ్బి తబ్బినైనారు. ఈరోజు చెప్తున్నారు గల్లా జయదేవ్ గారు, ఎన్డీఏలో ఉన్నంత వరకు దీని గురించి వాళ్ళు ఏం మాట్లాడలేదు అన్నారు. అంటే మీకు ఇప్పుడు తెలిసిపోయిందనమాట. యూటర్న్ మేంగా చెప్పేది మీరు తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయ సులాభం కోసం ఈ రాజకీయాలతో ఆంధ్ర ప్రజలకు దయచేసి వాళ్ళ భావి జీవితాలు మాత్రం ముడిపెట్టకాకండి. ఆ రోజుకు ఈ రోజు వరకు కూడా జనసేన ఆ రోజు చెప్పింది, ఒక ఎంపీ ఉంటే చాలు నాకు అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి. అప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడనేలా. అది కూడా జనసేన అధ్యక్షుడు చెప్పిన తర్వాతనే వచ్చింది అది అవిశ్వాస తీర్మానం అనేది. ఈనాడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఏదేదో మాట్లాడడం ఎందుకు? మీకు యు హావ్ నో మోరల్ రైట్ టుడే ఇన్ని మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ నిన్న రాష్ట్ర మాజీ మంత్రి సుజనా చౌదరి గారు చెప్పారు, ఇది ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదు అని చెప్పి. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఊరికే ఏదైనా డ్రామాలు చూపించి రాజకీయాల లబ్ధి పొందాలని చూస్తున్నారా? సుజనా చౌదరి గారు చూపిన స్టేట్మెంట్ కోసమే తెలిపోయింది మీకంతా సిన్సియారిటీ ఉందో దీని మీద అని ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్యాకేజీ అన్నారు. ఇప్పుడేమో అవిశ్వాస తీర్మానం. అసలు అవిశ్వాస తీర్మానం పెట్టేదానికి మీకు మోరల్ రైట్ లేదు. గల్లా జయదేవ్ గారు మాట్లాడుతుంటే నిన్న ఎప్పుడో నేను టీవీలో విన్నా, అమెరికాలో బాగా చదువుకో వచ్చాడు, బలంగా మా వాదన నిలిపిస్తారని చెప్పి. చాలా నిరాశకు నిస్పృహలకు లోనయ్యారు ఆంధ్ర ప్రజలంతా. ముందే మీరు చెప్తున్నారు, ఎత్తుకోవడంతోనే భగవద్గీత చెప్తారు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తారు. ఎత్తుకోకుండా భరత్ అనే నేను అని చెప్పే ప్రజలతోనే తెలిసిపోయింది బావమరిది గారి మీద చాలా ప్రేమ ఉంది. పార్లమెంట్లో కూడా బావమరిది పేరు చెప్పామని. నేను వాడిని వ్యంగ్యంగా మాట్లాడడంలే. మన ఏదైనా ఒక విషయం 10 మందిలో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.